దాదాపు రామాయంపేట, చేగుంట, మాసాయిపేట నుంచి మొదలుకొడితే వివిధ గ్రామాల్లో ఉన్న రైతన్నలు వడగళ్ళ వాళ్ళతో నష్టపోయినారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ నష్టపోయిన యొక్క రైతుల పంట వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటుంది, ఎంత సమయం లోపల ఇస్తారు నిర్దిష్టంగా అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం అనేది బాధాకరం. మేము తిరిగినప్పుడు రైతులు చాలా స్పష్టంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పినటువంటి విషయం, ఒక్కొక్క ఎకరాకి సుమారు 25-30 వేల రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి వాళ్ళు పంట వేస్తే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా నష్టపోయినారు. మాకు ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటి రీతి లోపల బాధపడ్డారు. ఒక రైతు అటెంప్ట్ చేస్తే దాన్ని మేము రిక్వెస్ట్ చేసి ఇట్లాంటి వార్తలు బయటకు వస్తే మిగతా రైతులు అధైర్యానికి లోపడతారు కాబట్టి దయించి ఇట్లాంటి మెసేజ్ బయటికి పోద్దనే ఉద్దేశం కొద్ది మేము ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే మొన్న వడగళ్ళ వాళ్ళతో నష్టపోయినటువంటి రైతన్నలకి 15 రోజుల లోపల, ఇప్పటికే 10 రోజులు అయిపోయింది కాబట్టి 15 రోజులలో వాళ్ళకి ఆ పంట నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతన్నని ఆదుకోకుండా మీరు ఎన్ని వరాలు ప్రకటించినట్టు పైకి ప్రకటించినా అది ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుండదు అనేది దయచేసి అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక డిమాండ్ చేస్తాం. గత సంవత్సరం నాయకత్వంలో ఫసల్ బీమా అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఫసల్ బీమాను అమలు చేస్తా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఫసల్ బీమా కార్యక్రమంలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయి ఉంటే మండలం ఒక యూనిట్, ఊరు ఒక యూనిట్ కాకుండా ఏ రైతుకి నష్టం వాటిల్లుంటే ఆ రైతుకి ఆ ఫసల్ బీమా ద్వారా డబ్బులు చేకూర్చేది. ఇందాక మా మీడియా మిత్రులు గుర్తు చేసినట్టు ఏడాది క్రితం నష్టం జరిగినోడికి ఈ రోజు దాకా నష్టపరిహారం చెల్లించలేని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దయచేసి మీతో కావడం లేదు కాబట్టి, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా కార్యక్రమంలో వెంటనే చేరితే కనీసం రైతులకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అవ్వ పెట్టది అడుగు తినని అన్నట్టు నీ దగ్గర పెట్టడానికి డబ్బులు లేవు, నువ్వు ఇచ్చే పరిస్థితిలో లేవు. కాబట్టి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకంలోనన్నా వెంటనే తెలంగాణ రాష్ట్రం చేరితే భవిష్యత్తులోనన్నా రైతులకు నష్టం జరగకుండా మేము కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పంటలకు జరిగిన నష్టానికి మాత్రం మీరే బాధ్యత వహించాలి, మీరే నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. జిల్లాలో రామాయంపేట పట్టణంలో చిన్న కార్యక్రమం ద్వారా రావడం జరిగింది. ఇక్కడ మరి రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు రాబోతా ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు తెలంగాణకు రావడం, మొట్టమొదటి ఒక రాకతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఒక పన్నును వారు ప్రారంభోత్సవం చేస్తారు. జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితే నిమ్స్, అదేవిధంగా నిమ్స్ దాంతోపాటు అదేవిధంగా మన వరంగల్లో పిఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్క్, టెక్స్టైల్స్ పార్క్, 2 రైల్వే స్టేషన్స్, అఫీస్పేట మరియు జోగులాంబ, మహబూబ్ నగర్లో జాతీయ రహదారి, కొన్ని కార్యక్రమాలు ఈ విధంగా వారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ఒక కార్యక్రమం. తర్వాత వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అది వచ్చే పూర్తి అయిన తర్వాత అప్పుడు వారు మళ్ళీ రావడం జరిగింది. తెలంగాణలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగస్తులని ఏ విధంగా వారితో వ్యవహరిస్తూ ఉంటారు. టీచర్స్కు శాలరీస్ రావట్లేదు అనేటువంటి సమయానికి అనేది గతంలో చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు నాడు శాలరీలు రావట్లేదని చాలా మంది గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీ బకాయిలు కూడా ఉన్నాయి. మన పిఆర్సీ కూడా దాదాపు 2017 తర్వాత పిఆర్సీ బకాయిలు అయితే విరామం తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వారి యొక్క బెనిఫిట్స్ అది హైకోర్టు ముట్టకాయలు వేస్తే మొన్న ఈ ప్రభుత్వం చలనం వచ్చింది. ఇంకా 4-6 లోపల వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వం ఎప్పుడు మాట్లాడతారు.
ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఆర్టీసీ యొక్క కార్మికులని నేను అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వారి పోరాటము వారి త్యాగాలతో ఈరోజు ప్రభుత్వము వారి డిమాండ్ని ఒప్పుకోవడం జరిగింది. కొన్ని అన్ని కాదు, ప్రభుత్వములో యొక్క ఆర్టీసీని విలీనం చేస్తారని చెప్పి ప్రకటించింది. నేను ప్రభుత్వాన్ని కోరుతాను, అది వెంటనే ఆ పని ముందు చేయాలి. గత ప్రభుత్వం కూడా విలీనం చేస్తానని చెప్పింది, కానీ చేయలే. మీరు కూడా కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి. ప్రభుత్వము విలీనం చేయాలి. ఆర్టీసీ యొక్క సిబ్బందిని మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళని డిక్లేర్ చేయాలి. కార్పొరేషన్ ఎంప్లాయీస్ నుంచి వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా వాళ్ళని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్మికులని మళ్ళీ గత ప్రభుత్వం మోసం చేసినట్టు మీరు కూడా చేస్తారు. ఎందుకంటే మీ రికార్డు, కాంగ్రెస్ పార్టీ రికార్డు ఉంది, మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రకటన కాదు, ఇది అమలుపరచాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు కూడా గట్టిగా పనిచేసి ఈరోజు వారు పోరాడి సక్సెస్ చేసినందుకు వారికి అభివృద్ధితో పాటు మరి ఈ యొక్క ప్రకటన ఏదైతే ప్రభుత్వం చేసిందో, ఆర్టీసీని ప్రభుత్వం ఒక విభాగం కింద విలీనం చేసినట్టు ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులను వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఏదైనా నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తాం. మరి మీరు మాట్లాడినటువంటి ఒక 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఏమైనా అనేది ఇంకా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు, అంతా మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న నేను 2-3 కొనుగోలు కేంద్రాలు పోయాను. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఆ కుప్పలు అక్కడే పడి ఉన్నాయి. సాయంకాలం కూడా వాన పడితే నెక్స్ట్ డే కూడా అది కుప్పలు వచ్చి రైతులు ఆత్మహత్యకు పాల్గొనేటటువంటి పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో చూసాం, కొన్ని ఇంకా వేరే జిల్లాలో చూసాం. మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, లారీలు, ట్రక్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ప్రజల్లో, రైతుల్లో కన్ఫ్యూజన్ వస్తున్నది. లారీలు సమయానికి రావట్లేదు, ట్రక్స్ రావట్లేదు, ఆ కుప్పలు లిఫ్ట్ కావట్లేదు. అక్కడి నుంచి రైస్ మిల్లర్స్, దళారీలు అందరూ కూడా కలిసి, రైస్ మిల్లర్స్ పాటు కొంతమంది ప్రభుత్వ ఒక అధికారులు కూడా కలిసి ఈ యొక్క వరి పండించినటువంటి రైతుకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులు ఈరోజు కుప్పలు అక్కడ వేసుకుని ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కావాలనే ధర తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెడితే దానికన్నా తక్కువ ధరలో వారిని అమ్మడానికి పరిస్థితి ఏర్పాటు చేసి ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతుల ఒక సమస్యను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. వరి రైతు ఈరోజు వరితో పాటు మొక్కజొన్న రైతు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎక్కడైతే మొక్కజొన్న కూడా దాన్ని చేయాలి, ప్రభుత్వం వాళ్ళు ఎంఎస్పీ కొనాలి అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.